విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో రోడ్డు విస్తరణ చేయాలంటూ బీజేపీ 96 వార్డు గొర్లె రామానాయుడు ధర్నా చేపట్టారు. పాత గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పునగానుపాలెం వెళ్లే రోడ్డు బాగా కుదించిపోవడం వల్ల ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. వుడా మాస్టర్ ప్లాన్లో 80 అడుగులు రోడ్డు ఉన్నప్పటికీ కనీసం 60 అడుగులు కూడా వేయకపోవడం కేవలం వైఎస్సార్-సిపి పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి చిన్నంపల నాయుడు దుకాణ సముదాయాలు ఉండడం వల్ల అధికారులను బెదిరిస్తూ రాజకీయ పలుకుబడితో రోడ్డు విస్తరణ పనులు ఆపుతున్నారని అన్నారు. దీనివల్ల ఎవరికైనా అత్యవసర సమయాల్లో ఆస్పత్రికి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అందుకే రోడ్డు విస్తరణ చేయటానికి సంతకాల సేకరణ చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉండి ఎక్కడికక్కడ పైరువీలు చేసుకుని ఆ బిల్డింగ్ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ కూడా మా దగ్గర ఉన్న ఈరోజు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఎలాంటి ప్లాన్ అప్రూవల్ లేదు. 55,164 రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ పన్ను అయితే దానికి పెనాల్టీ కింద 55,164 రూపాయలు మళ్ళీ ఎక్స్ట్రాగా కట్టి పాపం గడుపుతా ఉన్నాడు. ఆ ఒక్క బిల్డింగ్ వల్ల 80 అడుగుల రోడ్డు ఆగిపోయింది. ఆ తర్వాత రోజుల్లో కింద ప్రభుత్వం టీడీపీ హయాంలో 60 అడుగుల రోడ్డు కూడా శాంక్షన్ అయ్యింది. డబ్బులు కూడా అలాట్మెంట్ జరిగాయి. ఆ రోడ్డు కూడా అప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీలకి ఈ సరగడం చిన్నపల్లాడు అనే వ్యక్తి వెళ్లి అధికార బలంతో అప్పుడు కూడా ఆ రోడ్డుని ఆపడం జరిగింది. ఈరోజు అదీప్ రాజు గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పినట్టే 43 అడుగులకే కుదిస్తున్నారు ఈ రోడ్డుని. మళ్ళీ ఎలా కుదిస్తారు? 60 అడుగులు 80 అడుగులు ఉడ అప్రూవ్డ్ అయితే 60 అడుగులు అప్రూవ్డ్ కన్ఫర్మ్ అయితే ఆ ఫండ్ కూడా బ్యాక్ పంపించి ఈరోజు 43 అడుగులు అని చెప్తా ఉన్నారు. వందల వేల మంది ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టుకొని గ్రూప్ హౌస్లు కట్టుకొని కాలనీలు నివసిస్తా ఉన్నాయి. చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఒక్కసారి అధికారులందరికీ తెలుసు ఈ విషయాలు. ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ సరగడం చిన్నపల్లాడు అయిన వైఎస్ఆర్సీపీ నాయకుడు అధికార బలంతో ప్రతి ఒక్కరిని కూడా మభ్యపెట్టి అధికార బలంతో భయభ్రాంతులకు గురి చేసి ఈ రోజు ఈ రోడ్డు విస్తరణకి అడ్డంకిగా నిలిచాడు. ఆ వ్యక్తిని ఈ రోజు మనం ప్రతి ఒక్కరం కూడా నిలదీయాలి. ఈ రోడ్డు విస్తరణ జరగాలంటే ఆ వ్యక్తిని మనం నిలదీయాలి, అడగాలి. ఆ ముందు ఉన్నటువంటి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కొనుగోలాలి. దాని ప్రాపర్టీ ట్యాక్స్ బీపీఎస్ కూడా పెట్టాడు. లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఈరోజు పెండింగ్ ఉంది. చూపిస్తున్నా మీకు 8 లక్షల రూపాయలు ఆ పెండింగ్ ప్రాపర్టీ ట్యాక్స్. ఏం చేస్తున్నారు అధికారులు? అడుగు బలహీన వర్గాలు ఒక్క నెల 6 నెలలు సంవత్సరం కట్టకపోతే వచ్చి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదని చెప్పి చర్యలు తీసుకుంటారు. సంవత్సరాలు కట్టకుండా ఒక వ్యక్తి అలా పబ్బం గడుపుతా ఉన్నాడు. ఏం భయపడుతున్నారు మీరు? అధికారులందరికీ హెచ్చరిక. రానున్న ప్రభుత్వం మాది 100% ప్రతి ఒక్కరు కూడా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికైనా 80 అడుగుల రోడ్డు ఇది చేయాలని, అది కాని పక్షంలో 60 అడుగుల రోడ్డు అయినా సరే ఇక్కడ విస్తరణ జరగాలని ఈరోజు చెప్తాం. ఎమ్మెల్యేతో కూడా మేము మాట్లాడడం జరిగింది. 2,80,00,000 మేము శాంక్షన్ చేస్తాం 43 అడుగులు అని చెప్తా ఉన్నారు ఆయన. ఎలా చెప్తారండి? ఉడ అప్రూవ్డ్ 80 అడుగులు అయితే పాత ప్రభుత్వంలో 60 అడుగులు శాంక్షన్ అయితే అంటే మీరు సరళం చిన్నపల్లినాడికి భయపడతా ఉన్నారని మిమ్మల్ని నిలదీస్తా ఉన్నా ఈ పత్రికా ముఖంగా. ఇది 80 అడుగులు లేదా 60 అడుగులు జరిగే వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ మా పక్క ఉన్నారు. అసలు లక్షల మంది సంతకాల సేకరణ జరుగుతూ ఉంది ఆల్రెడీ. ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు రోడ్డు మీదకి తీసుకొస్తాం. 60 అడుగులు విస్తరణ జరిగే వరకు కూడా విశ్రమించేది లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. నమస్తే.